హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్కి స్వాగతం. గుడి ముందు కన్నీళ్లతో బాలు మీనా రాసిన లెటర్ చదివి ప్రభావతిని వణికించేసిన కామాక్షి. గుండె నిండా గుడి గంటలు. అక్టోబర్ 4వ ఎపిసోడ్. కొత్త గొడవ తెచ్చిపెట్టాడు బాలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీనా. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, అన్న పెళ్లిలో ఉండకూడదు. వాడు పొరపాటున వెళ్ళిపోతే ఆ పిల్లను తమ్ముడికి అంటగడతారు. జీవితాంతం తప్పించుకోలేమని బాలు గబగబా మాట్లాడేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడి నుంచి శుభలేఖ తీసుకుని తనని డ్రాప్ చేసేందుకు వెళ్తాడు. తిరిగి వచ్చేలోగానే ప్రభావతి నోటి దురుసు చూపిస్తుంది. బయట వారి ముందు బాలు పరువు తీసేశాడని రోహిణి ఫైర్ అవుతుంది. నీకు అలా అర్థమైందా? వాడు పరువు తీసేసింది మనోజ్ది కాదు, మీనాదే అని అసలు విషయం సంబరంగా చెప్తుంది. మీనాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళ నాన్న గుంది బండల తగిలిచ్చాడు కాబట్టే కాదనలేక కాపురం చేస్తున్నానని విషయం ఇన్నాళ్లకు బయట పెట్టాడని అంటుంది. ఆ మాటలు విన్న మీనా బాధపడుతుంది. బాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. చీకటి పడి అందరూ ఇంటికి వస్తారు, కానీ మీనా రాదు. సత్యం, బాలు కంగారు పడతారు. ప్రభావతి మాత్రం వంట చేయలేదు, ఇంకా రాలేదు, ఊరిపై పడి తిరుగుతుంది అంటూ నోటికి పని చెప్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాని బాలు మీనా పుట్టింటికి కాల్ చేస్తాడు. అక్కడకు రాలేదని తెలిసి తన స్నేహితుడు రాజేష్ని తీసుకొని వెతికేందుకు వెళ్తాడు. మరోవైపు మీనా లేకపోవడంతో తాను వంట చేయాల్సి రావడంతో రోహిణి చికాకు పడుతుంది. నాకేం అవసరం అనుకుంటూ విసుక్కుంటుంది. మరి ఇన్నాళ్ళు మీనా ఎలా చేసిందని శృతి అడుగుతుంది. మీనా అంటే చదువుకోలేదు, ఉద్యోగం చేయడం లేదు, మనకేం పని అన్ని మళ్ళీ విషయాన్ని కక్కుతుంది రోహిణి. శృతి మాత్రం గట్టిగానే ఇచ్చి పడేస్తుంది. మీనా రూమ్ అంతా వెతకడం ప్రారంభిస్తారు. ప్రభావతి, కామాక్షి, శృతి, రోహిణి ఓ లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఓపెన్ చేసి కామాక్షి చదువుతుంది. నా చావుకి ఎవరు కారణం కాదు, ఆ ఒక్కరు తప్ప అని ఉందని చదువుతుంది. కామాక్షి, ఆ ఒక్కరు మా అత్తగారు అంటుంది. ప్రభావతి షాక్ అవుతుంది. మీరే కదా ఆంటీ తనని టార్చర్ చేశారని శృతి అంటుంది. అమ్మో, నా పేరు రాయలేదు, బతికిపోయాను అనుకుంటుంది రోహిణి. ఇదే అదనుగా కామాక్షి ప్రభావతిని అడుగుతుంది. సత్యం కూడా ప్రభావతిపై ఫైర్ అవుతాడు. మరోవైపు చీకటి పడిన తర్వాత మీనా కోసం తిరిగి అలసిపోయి గుడి ముందు నిల్చొని దేవుడికి దండం పెట్టుకుంటాడు బాలు. నేనేం తప్పు చేశానో తెలియదు, కానీ మీనా కనిపించడం లేదు. నాతో మీనా ఉంటే చాలు, తన ఎక్కడున్నా నా దగ్గరకు పంపించు అని కన్నీళ్లతో వేడుకుంటాడు. అదే గుడిలో మీనా కనిపిస్తుంది, లేదంటే ఇంకెక్కడైనా ఉందో తెలియాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పూల బండి తీసుకెళ్లకుండా వెళ్ళిపోయింది. మీనా పుట్టింట్లో లేదు కాబట్టి నేరుగా బాలుని పెంచిన సుశీలమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా? బాలుకి ఆ విషయంపై క్లారిటీ వస్తే చాలు, నేరుగా వెళ్ళి ఎలాగైనా బతిమిలాడి, అవసరం అయితే కాళ్ళు పట్టుకొని బతిమిలాడి మరీ తీసుకొచ్చేస్తాడు. అసలు తను చేసిన తప్పేంటో బాలుకి అర్థమవుతుందా? మరోసారి బాలు నోరు జారకుండా ఉంటాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది వరకు రీచ్ చేయండి. డైలీ ఇలాంటి ఈ సీరియల్ వీడియోస్ మీ కొరకు తెస్తాను.